ఫ్యాక్ట్ నెంబర్ 117. మీకు తెలుసా, రీసెంట్ గా వచ్చిన మహావతార్ నరసింహ సినిమాలో క్లైమాక్స్ ని డిఫరెంట్ గా చూపించారు అని. ఈ మూవీ క్లైమాక్స్ లో ప్రహ్లాదుడు నరసింహస్వామిని శాంతింపజేస్తాడు. అయితే దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్ర రూపమైన నరసింహస్వామికి తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు కూడా తన కోపాన్ని తగ్గించలేకపోతాడు. గట్టిగా గర్జిస్తూ ముల్లోకాల్లో మహాప్రళయం సృష్టిస్తాడు. దీనితో దేవతలందరూ ప్రాణభయంతో మహాదేవుడైన శివుడిని కాపాడమని వేడుకుంటారు. అప్పుడు శివుడు తన ప్రతిరూపాలలో ఒకటి అయిన వీరభద్రుడిని పంపించి ఉగ్ర రూపమైన నరసింహస్వామిని శాంతింపజేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ నరసింహస్వామి వీరభద్రుడి మీద ప్రతిదాడి చేయడం వల్ల శివుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు శివుడు నరసింహస్వామి కంటే అతి భయంకర రూపమైన శరభ అవతారాన్ని ఎత్తుతాడు. శరభ నరసింహుడితో భయంకరమైన పోరాటం చేసి ఓడించి గెలుస్తాడు. ఆ శక్తివంతమైన శరభ మరెవరో కాదు, ఆ పరమేశ్వరుడే అని గ్రహించిన నరసింహుడు తనని శాంతింపజేయడానికి శివాష్టోత్తరాన్ని చదువుతాడు. దానితో శరభావతారంలో ఉన్న శివుడు శాంతి